గాయ్స్ ఈ స్టోరీ ఖచ్చితంగా మిమ్మల్ని చాలా ఎంటర్టైన్ చేస్తుంది. నేను మీకు మాట ఇస్తున్నాను. లాస్ట్ వరకు వినండి. స్టోరీ స్టార్ట్ చేసేద్దాం. మోడ్రన్ కపుల్ పార్ట్ 1. అమెరికా లాస్ ఏంజల్స్లో. ఇక్కడ కన్వర్సేషన్ మొత్తం ఇంగ్లీష్లో జరుగుతుంది. రే అక్కి, నీకోసం లారా వెతుకుతుంది. వాట్? నా కోసం లారా వెతకడమే? నిజం చెప్తున్నావా జాన్? ఎస్ అక్కి, నిజంగా నువ్వు చాలా లక్కీ. తనని లైన్లో పెట్టడానికి అందరూ వెయిట్ చేస్తుంటే నీకు పడిపోయింది. అంత లేదు, నేను 1 year నుండి ట్రై చేస్తుంటే ఇప్పుడు పడింది. సరే కానీ నేను నీతో తర్వాత మాట్లాడతాను, ముందు లారా దగ్గరకు వెళ్తాను. ఆల్ ది బెస్ట్ చెప్తాడు జాన్. అక్కీ ఫాస్ట్గా లారా కోసం వెళ్తుంటే జెస్సీ అక్కీ చెయ్యి పట్టుకొని తన వైపుకు లాక్కుని లిప్ కిస్ ఇస్తుంది. అక్కీ కూడా జెస్సీకి సహకరిస్తాడు. కొంచెం సేపటి తర్వాత వదిలి, అక్కీ ఎలా ఉంది నా కిస్ అని అడుగుతుంది జెస్సీ. సూపర్, ఇంకోటి ఇవ్వు జెస్సీ అన్నాడు అక్కీ. ఇప్పుడు కాదు, నైట్ ఫ్లాట్కి వచ్చే, నా ఫ్రెండ్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్తో డేటింగ్కి వెళ్తుంది. అక్కీ ఆలోచిస్తూ ఉంటాడు. అక్కీ ఏంటి ఆలోచిస్తున్నావు, త్వరగా వచ్చే నైట్ అంటుంది జెస్సీ. రీనాకి ఓకే చెప్పానుగా ఈరోజు నైట్ అనుకుంటూ, సారీ జెస్సీ, టుడే నైట్ నేను బిజీ, నాకు టుమారో ఓకే అని చెప్తాడు. ఓకే అక్కి, రేపు నైట్ కలుద్దామని చిన్నగా లిప్స్ మీద టచ్ చేసి వెళుతుంది జెస్సీ. జెస్సీ వెళ్ళగానే జాన్ అదంతా చూస్తూ అక్కీ అంటాడు. రే, నీకో విషయం తెలుసా, టుడే నైట్ రమ్మంది జెస్సీ నన్ను, కానీ ఆల్రెడీ రీనాకి ఓకే చెప్పాను, అందుకే నే చెప్పేశా మై జాన్. అవునా, మరి ఈలోపు లారాని మర్చిపోయావా? ఓ మై గాడ్, ఈ జెస్సీ డిస్టర్బ్ చేసిందిరా లారా దగ్గరకు వెళ్తుంటే. అక్కీ, నీతో కొంచెం మాట్లాడాలి అంటూ ఒక వాయిస్ వినిపిస్తుంది. ఇప్పుడు కుదరదు అంటాడు బ్యాక్ సైడ్ తిరుగుతూ. ప్లీజ్ 10 minutesే. లారా, నీ దగ్గరికే వద్దామనుకున్నా, కానీ నువ్వే వచ్చి సర్ప్రైజ్ ఇస్తావని తెలియదుగా అనుకున్నాడు మనసులో అక్కీ. బయటకు మాత్రం ఓకే లారా, ఏంటో చెప్పు అంటాడు ఫోర్స్ కొడుతూ. అబ్బా, ఏం యాక్ట్ చేస్తున్నావు? లారా కోసమే వెళ్తున్నావు, మళ్ళీ లారా దగ్గరే పోస్ కొడుతున్నావు, చూపించు నీ యాటిట్యూడ్ అనుకుంటూ వెళ్ళిపోతాడు అక్కీ ఫ్రెండ్ జాన్. ఇప్పుడు కాదు అక్కీ, నైట్ నా ఫ్లాట్కి వచ్చే, నీకో సర్ప్రైజ్ ఉంది అంటుంది లారా. జెస్సీ, లారా, రీనా, ఓ గాడ్, ఈరోజు ఇంత ఆఫర్ ఎందుకు ఇచ్చావు? రియల్లీ హేట్ యూ, ముగ్గురిని ఒకేసారి ఆఫర్ చేస్తే ఎలా అని గాడ్ని తిట్టుకుంటూ లారా నేను వస్తానులే అంటాడు డల్గా. ఓకే అక్కీ, బాయ్ అంటూ బుగ్గ మీద కిస్ ఇచ్చి వెళ్ళిపోతుంది. అప్పుడే అక్కడికి వచ్చిన రీనా కోపంగా చూస్తుంది అక్కీని. అక్కీ బ్లాంక్గా చూస్తుంటాడు. అబ్బా, ఇప్పుడు రీనాకి ఏం చెప్పాలి అనుకుంటాడు. ఏమైందిలే, ఏదో ఒకటి చెప్దాం, లారా సూపర్గా ఉంటుంది, తనతో ఎంజాయ్ చేసే టైం మళ్ళీ రాదు అనుకొని రీనాకి ఈరోజు కుదరదు అని చెప్తాడు కలవడం. కోపంగా వెళ్ళిపోతుంది రీనా. నైట్ 7కి మిర్రర్లో చూసుకుంటూ, ఏమన్నా అందంగా ఉన్నావురా, అందుకే అందరూ అమ్మాయిలు నిన్ను కావాలి అనుకుంటున్నారు, నువ్వు మాత్రం లారా అందానికి ఫ్లాట్ అయ్యావు, కన్ఫామ్గా ఈరోజు తనతో పని కానించేస్తాను అనుకుంటూ పర్ఫ్యూమ్ కొట్టుకుంటాడు అక్కీ. జాన్ వచ్చి, ఫైనల్లీ నువ్వు సాధించావు, లారా తనంతట తానే వచ్చి నిన్ను డేట్కి పిలవాలి అని చూసావు, ఫైనల్గా అదే జరిగింది, గుడ్ అంటాడు. థ్యాంక్ యూ జాన్ అంటూ ఫాస్ట్గా కార్ కీస్ తీసుకొని లారా ఫ్లాట్కి స్టార్ట్ అయ్యాడు. కార్ పార్క్ చేసి కాలింగ్ బెల్ కొట్టాడు. లారా డోర్ తీసి వెళ్ళిపోతుంది. మొత్తం చీకటిగా ఉంటుంది, చుట్టూ క్యాండిల్స్ వెలుగుతూ ఉన్నాయి, రూమ్ మొత్తం రోజ్ పెటల్స్తో డెకరేట్ చేసి ఉంటుంది. అక్కీ అదంతా షాకింగ్గా చూస్తూ ఉంటాడు. వామ్మో, ఈ అమ్మాయి ఏంటి బాయ్ ఫ్రెండ్కి ప్రపోజ్ చేసే సెటప్ వేసింది, నాకు ఆ ఉద్దేశమే లేదు, ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తూ ఉంటాడు అక్కీ. అక్కీ రా అంటూ వాయిస్ వినిపిస్తుంది లారాది. తర్వాత సంగతి తర్వాత, ముందు నన్ను ఇంత అందం పిలుస్తుంటే ఎలా వెళ్లకుండా ఉంటా అనుకుంటూ ఆ రోజ్ పెటల్స్ మీద నడుస్తూ వెళ్తాడు. కేక్ చుట్టూ క్యాండిల్స్, ఎదురుగా లారా సాఫ్రాన్ కలర్ సీవ్లెస్ డ్రెస్తో నుంచొని ఉంటుంది. ఆ క్యాండిల్ లైట్స్లో తెల్లగా మెరుస్తున్న లారా మేనిఛాయని చూస్తుంటే అక్కీకి లారాని ఎంత త్వరగా అందుకుంటే అంత మంచిది అన్నట్టుగా చూస్తున్నాడు. లారా స్లోగా నడుస్తూ అక్కీ ముందుకు వచ్చి, లవ్ యూ అక్కీ అంటుంది. ఆ మాట వినగానే లారాని పక్కకు జరుపుతాడు. ఏమైంది అని అడుగుతుంది లారా. లారా, ఈ లవ్ గివ్ అవన్నీ నాకు పడవు, ఓన్లీ ఎంజాయ్మెంట్ మాత్రమే కోరుకుంటాను నేను అమ్మాయిల దగ్గర నుండి, నువ్వు లవ్ అంటే చెప్పు, వెళ్ళిపోతాను. సరే, నాది లవ్, నువ్వు ఎలా అనుకుంటే అలా నాతో మూవ్ అవ్వు, నిన్ను ఎలా మార్చుకోవాలని నాకు తెలుసులే అనుకుంటుంది మనసులో లారా.
అబ్బా, ఇంత ఆఫర్ ఎందుకు కాదు అనుకోవడం అనుకొని లారా పెదవులని అందుకుంటాడు అక్కి. లారాని బెడ్ మీదకు తీసుకువెళ్ళి తన షర్ట్ తీసేస్తాడు. అక్కి, మరి కేక్ కటింగ్ అంటుంది లారా. అబ్బా, ఇప్పుడు ఎవరి బర్త్డేస్ లేవు కదా, ఎందుకు అవన్నీ, ముందు పని కానిద్దామంటూ తనని చుట్టేస్తాడు. లారా కూడా సహకరించే టైంకి అక్కి మొబైల్ రింగ్ అవుతుంది. అబ్బా అనుకుని కట్ చేస్తాడు. మళ్ళీ మళ్ళీ అలా రిపీట్ అవ్వడంతో లిఫ్ట్ చేస్తాడు. వాట్, నేను ఇప్పుడే బయలుదేరుతాను అంటూ ఫాస్ట్గా షర్ట్ వేసుకొని లారాకి ఏం చెప్పకుండా వెళ్ళిపోతాడు తన ఫ్లాట్కి అక్కి. కంగారుగా వెళ్ళి జాన్ని నెక్స్ట్ ఫ్లైట్కి టికెట్ బుక్ చేయమంటాడు ఇండియాకి. ఆఫ్టర్ 1 వీక్ పెళ్లి కూతురికి తాళికట్టు బాబు అని పంతులు గారు అంటుంటే, ఒక్కసారి నా గురించి ఆలోచించు అని దీనంగా వాళ్ళ నానమ్మ వైపు చూస్తుంటాడు అక్కి. కుదరదు, కట్టు అంటుంది వాళ్ళ నానమ్మ. తిట్టుకుంటూ కడతాడు తాళిని అక్కి. పెళ్లి తతంగం మొత్తం పూర్తి అయినా సరే అమ్మాయి అబ్బాయి ఒకరిని ఒకరు చూసుకోరు. నెక్స్ట్ డే వ్రతం అయ్యాక ఆ రోజు ఫస్ట్ నైట్ ఏర్పాట్లు కూడా చేస్తారు. అక్కి బెడ్ మీద కూర్చొని పెళ్లి కూతురు కోసం వెయిటింగ్. లాస్ ఏంజల్స్లో ఎంజాయ్ చేయాల్సిన నన్ను ఈ మంచం మీద కూర్చోపెట్టారు అని తిట్టుకుంటూ ఉంటాడు అక్కి. పోనీలే, వారం రోజులు అయింది అమ్మాయిలతో ఎంజాయ్ చేయక, రోజు తెల్లతోలే, ఫస్ట్ టైం మన ఇండియన్ బూటీతో రొమాన్స్ అని హ్యాపీగా ఫీల్ అవుతాడు. పెళ్లి కూతురు సిగ్గుపడుతూ లోపలికి వస్తుంది. ఆఫ్టర్ 10 minutes, ఓయ్, నువ్వు వర్జిన్వేనా అని అడుగుతుంది అక్కిని ఆ అమ్మాయి. నిన్ను చూస్తే డౌట్గా ఉంది, అందుకే అడుగుతున్నా అని అక్కిని అడుగుతుంది. అక్కి ఆ అమ్మాయి ధైర్యానికి మెచ్చుకొని కాదు అంటాడు. అక్కి ఆన్సర్ విని ఏం రెస్పాండ్ అవ్వదు ఆ అమ్మాయి. అదేంటి, ఏం అనలే అని ఆలోచిస్తూ నేను అడగనా వద్దా అని థింక్ చేస్తున్నాడు అక్కి. ఏం ఆలోచిస్తున్నావు? నేను ఏం రియాక్షన్ ఇవ్వలేదనా? నీ ఫేస్ చూస్తేనే అర్థమవుతుంది కాదని, ముందే ఊహించా కాబట్టి ఏం రియాక్షన్ ఇవ్వలే అంటుంది ఆ అమ్మాయి. అక్కి షాకింగ్గా చూస్తాడు. షాక్ అయింది చాలు, నన్ను ఏదో అడగాలి అనుకుంటున్నావుగా, అడుగు అంటుంది. మరి నువ్వు అంటాడు అక్కి. నువ్వేంటి అంటుంది ఆ అమ్మాయి. అదే, నువ్వు వర్జిన్వేనా అని అడుగుతున్నా అన్నాడు అక్కి. కాదు అంటుంది ఆ అమ్మాయి. ఫస్ట్ ఎపిసోడ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇద్దరు భలే వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. చూద్దాం ఏమవుతుందో ముందు ముందు. ఎలా ఉందో కామెంట్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అండోయ్. స్టోరీ కంటిన్యూస్. ఎలా ఉంది కొత్త స్టోరీ? మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. అయితే మీరు ఊహించిన దానికన్నా చాలా డిఫరెంట్గా ఉంటుందండి స్టోరీ. ఖచ్చితంగా మీ అందరినీ ఎంటర్టైన్ చేస్తుందని నేను అనుకుంటున్నాను. కామెంట్స్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ కామెంట్స్ని బట్టి నేను నెక్స్ట్ పార్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ప్లీజ్ డూ కామెంట్, సబ్స్క్రైబ్, షేర్, లైక్. థ్యాంక్ యూ ఆల్. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.